నమో భగవతే వాసుదేవాయ. ఓం నమ శివాయ. యాగంటి ఉమామహేశ్వర స్వామి ఆలయం గురించి చెప్పుకుందాం. అసలు యాగంటి అనగానే టక్కని గుర్తొచ్చేది బసవన్న. యాగంటి బసవన్న అంటే ఆయన పెరుగుతూ ఉంటాడు, కలియుగాంతం రంక వేస్తాడు అన్నది మనకు బాగా గుర్తుండిపోయింది యాగంటి బసవన్న అనేసి. ఆ క్షేత్రం గురించి ఈరోజు చెప్పుకుందాం. యాగంటి అన్నది తెలియని వాళ్ళు ఎవరూ లేరు. గొప్ప పుణ్యక్షేత్రం ఉంది. అంటే కర్నూలు జిల్లాలో బ్రహ్మంగారు నివసించిన బనగాన్పల్లి గ్రామానికి సమీపంలో ఉన్న పుణ్యక్షేత్రమే యాగంటి. ఆహ్లాదకరమైన ప్రకృతి సౌందర్యంతో పరవశింపచేసే పుణ్యక్షేత్రాలలో యాగంటి ఒకటి. యాగంటి గ్రామంలో ఉమామహేశ్వర స్వామి ఆలయం నెలకొని ఉంది. సమీపంలోని కొండగుహ ఒకదానికి వెంకటేశ్వర స్వామి విగ్రహం ఉంది. అగస్త మహాముని, అగస్త మహర్షి, వీరబ్రహ్మేంద్ర స్వామి వంటి వారి పేర్లతో ఇక్కడి చారిత్రాత్మక పౌరాణిక గాథలు కూడా ముడిపడి ఉన్నాయి. యాగంటి ఆలయంలోని నంది విగ్రహానికి యాగంటి బసవన్న అని పేరు. ఈ విగ్రహం అంతకంతకు పెరుగుతూనే ఉంటుందని, కలియుగంలో అంతమయ్యే నాటికి లేచి రంక వేస్తుందని వీరబ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానంలో వర్ణించారు. అగస్త మహర్షి శాపం వల్ల ఈ గ్రామంలో కాకులు ఉండవని ప్రతీత. ఆలయాలు యాగంటి దేవాలయము కర్నూలు జిల్లాలో చాలా ప్రసిద్ధి చెందిన ఆలయం. ఇక్కడ ఉన్న నందీశ్వరునికి దేశవ్యాప్తంగా ప్రచారం ఉంది. యాగంటి క్షేత్రం ప్రధాన ఆలయంలో శ్రీ ఉమామహేశ్వర స్వామి లింగం ఉంది. తొలుత ఈ ఆలయంలో శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని తయారైన విగ్రహంలో చిన్న లోపం ఉన్నందువలన వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించలేదని స్వయంభువుగా ఆ చుట్టుపక్కల వెలిసిన ఉమామహేశ్వర స్వామి వారిని తీసుకుని వచ్చి ఆలయంలో ప్రతిష్ఠించారని ఒక కథ ప్రచారంలో ఉంది. భూయిష్టమైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి విగ్రహాన్ని ప్రధాన ఆలయానికి ప్రక్కన గోడపైన సహజ సిద్ధంగా ఉన్న గుహలో ఇప్పటికీ దర్శించుకోవచ్చు. ఇక్కడున్న పుష్కరిణి లోనికి నీరు నంది నోటి నుండి వస్తూ ఉంటుంది. అగస్త పుష్కరిణి ప్రకృతి ఒడిలో పుట్టిన జలధార పర్వత సానువుల్లో ప్రవహించి ఆలయ ప్రాంగణంలోకి కోనేరులో చేరుతుంది. ఈ కోనేరులో అగస్త్యుడు స్నానమాచరించిన కారణంగా దీనిని అగస్త్య పుష్కరిణి అని అంటారు. ఏ కాలంలోనైనా పుష్కరిణిలోని నీరు ఒకే మట్టంలో ఉండడం విశేషం. ఇందులో నీటిని ఔషధ గుణాలున్నాయని, ఇందులో స్నానమాచరిస్తే సర్వ రోగాలు నయమవుతాయని నమ్మకం. పుష్కరిణి నుండి ఆలయానికి వెళ్ళడానికి సోపాన మార్గం ఉంది. ప్రధాన గోపురం 5 అంతస్తులు కలిగి ఉంది. దీన్ని దాటగానే రంగమండపం, ముఖమండపం, అంతరాలం ఉన్నాయి. గర్భాలయంలో లింగ రూపంలో ఉమామహేశ్వరులు రూపాలు కూడా ఉన్నాయి. పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి గారు రచించిన కాలజ్ఞానంలో యాగంటి బసవన్న రోజు రోజుకి పెరుగుతున్నాడని రాశారు. సహజ సిద్ధమైన గుహలు. యాగంటి సహజ సిద్ధంగా ఏర్పడిన కొండ గుహలు మనల్ని ఆశ్చర్యచకితులను చేస్తాయి. వెంకటేశ్వర స్వామి గుహలో అగస్త మహర్షి శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహం ప్రతిష్ఠించాడు. ఇక్కడున్న వెంకటేశ్వరుడు భక్తుల పూజలు అందుకుంటున్నాడు. ఆ ప్రక్కనే ఇంకొక గుహలో బ్రహ్మంగారు కొంతకాలం నివసించారని, శిష్యులకు జ్ఞానోపదేశం చేశారని భక్తులు నమ్ముతారు. దీనిని శంకర గృహ, రోకాళ్ళ గుహ అని కూడా అంటారు. యాగంటి వసతి సౌకర్యాలు లేవు. దగ్గర ఉన్న బనగాన్పల్లిలో వసతులున్నాయి. ఈ క్షేత్రం కర్నూలు నుండి సుమారు 100 కిలోమీటర్ల దూరంలో ఉంది. కర్నూలు, బనగాన్పల్లి, నంద్యాల నుండి యాగంటి క్షేత్రానికి బస్సు సౌకర్యం కూడా ఉంది. యాగంటి బసవన్న ఇక్కడి ముఖ మండపంలో స్వయంభూగా వెలిసిన బసవన్న విగ్రహం జీవకళ ఉట్టిపడుతూ ఉంటుంది. దానిని చూడగలిగితే లేచి రంకె వేయడానికి సిద్ధంగా ఉందేమోనని అనిపిస్తుంది. బసవన్న అంతకంతకు పెరిగిపోతూ ఉంటుందన్న మాటని పురావాస్తు శాఖ కూడా నిర్ధారణ చేయడంతో మరింత మహిమాన్వితమైనదిగా వెలుగొందుతుంది. కలియుగాంతం యాగంటి బసవన్న లేచి రంకె వేస్తాడని
బ్రహ్మంగారి కాలజ్ఞానంలో ప్రస్తావించబడి ఉంది. యుగాంతంలో ముడిపడి ఉన్న ప్రత్యేకత యాగంటి బసవన్నకు ఉంది. ఇక యాగంటిలో కాకి కనిపించకపోవడం ఆశ్చర్యానికి కలిగిస్తుంది. ఇందులో సంబంధించిన కథ ఒకటి ప్రచారంలో ఉంది. పూర్వం ఈ ప్రాంతాన్ని దర్శించిన అగస్త్య మహర్షి అక్కడ వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని కూడా ప్రతిష్ఠిస్తే బాగుంటుందని భావించాడు. ఆయన ఆ విగ్రహాన్ని మలుస్తూ ఉండగా చేతి బొటన వేలుకు గాయమైందట. తన సంకల్పంలో లోపమేమోనని సందేహం తలెత్తడంతో వెంకటేశ్వర స్వామి గురించి తపస్సు చేశాడు. ఆ సమయంలో కాకులు ఆయన తపస్సుకు భంగం కలిగించడంతో అవి ఆ ప్రాంతంలో సంచరించకుండా నిషేధాన్ని విధి అందువల్లనే ఇక్కడ కాకులు కనిపించవని చెబుతూ ఉంటారు. నమ పార్వతీపతయాయ నమః. హరహర మహాదేవ శంభో శంకర. విన్నారుగా యాగంటి పుణ్యక్షేత్రం గురించి. మనము జీవితంలో ఎక్కడెక్కడ పుణ్యక్షేత్రాలకు వెళ్తూ ఉంటాము. అలాగే ఇక్కడ కర్నూలు దగ్గర ఉన్న యాగంటి పుణ్యక్షేత్రాన్ని దర్శించండి. నిజంగా నందీశ్వరుడు, ఉమామహేశ్వరుడు, వెంకటేశ్వర స్వామి గృహలు ఇంకా చాలా కృతమ్మ పరవశించినట్లు ఉంటుంది ఈ పుణ్యక్షేత్రం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జన సుఖినో